పని లేకుండా ఢిల్లీకి వచ్చారని చెప్పి అవమానించే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఇది మా మంత్రులను అవమానపరచడం కాదు, రాష్ట్ర ప్రజలను అవమానపరచడం, రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం, ఇది మమ్మల్ని అందరినీ కించపరచడం అవుతుంది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా. వాట్ రైట్ యు హ్యావ్? ఏ హక్కు మీద నువ్వు మమ్మల్ని కించపరుస్తా ఉన్నావు? నీకెవరిచ్చారు మా రాష్ట్రాన్ని కించపరచడానికి? నీకెవరిచ్చారు మా రైతాంగాన్ని కించపరిచే హక్కు అని అడుగుతా ఉన్నాను నేను. తీసుకుంటే తీసుకుంటా అని చెప్పు, తీసుకోకపోతే తీసుకోను అని చేతులెత్తాయి. ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు, ప్రజలే నీకు తగిన శిక్ష వేస్తారు. కానీ ప్రజలను అవమానపరిచే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం 70 లక్షల మంది రైతుల పక్షాన వాళ్ళు ఒక బృందంగా వస్తే దాన్ని పట్టుకొని మాట్లాడే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. They are saying we are sitting here from Saturday. I have not invited them. They are making false allegation that I am not giving them time. I was in Mumbai on Saturday. I was in Uttar Pradesh on Sunday. Who asked them to come and sit here? I am surprised. There should be so much. We are all busy. Everybody is busy in our work. How they are all so free that they don't have any work? Because they don't want to serve the people. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.